ఎవడో ఏదో కామెంట్ పెట్టాడని నువ్వు చచ్చిపోయావు అనుకో, నీ పిల్లలు అనాథలు అయిపోతారు, నీ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నీ భర్త అయితే పిచ్చోడు అయిపోతాడు పెళ్ళి అయితే. కామెంట్లు పట్టించుకోవద్దు, నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఇంటికి వస్తాడా ట్రై చేయి, నీ ఇంటికి వస్తాడా ట్రై చేయి. బాధ ఎందుకు అటువంటిప్పుడు నువ్వు చేసేదాన్ని ఎందుకు బాధపడుతున్నావు? చెయ్యొద్దు, బాధపడేదానివి చెయ్యొద్దు. బాధపడి దాకా నీ మనసంతా సున్నితమైన మనస్కురాలు అయితే నువ్వు అటువంటి ట్రోల్స్ చేయొద్దు. ఇటువంటి రీల్స్ తర్వాత నీ డెత్ని నువ్వు మళ్ళీ ట్రోల్స్ చేసి పెట్టొద్దు. ఎందుకు చేస్తున్నావు అలాగా? ఏంటి అవసరం నీకు? నువ్వు గుండె, నీ మనసు నువ్వు రాయిలా ఉంటేనే అటువంటి రీల్స్ చేయి, ట్రోల్స్లో పెట్టు, కాదనరు. కామెంట్లకు బాధపడి నేను ఎన్నో వీడియోలు ఇస్తున్నాను, నేను ఎన్నో బయటలు ఇస్తున్నాను, నా మీద బోల్డని వచ్చినాయి కామెంట్లు. మరి నేను చచ్చిపోయానా? పెట్టే నా కొడుకుని చంపేస్తా. నా గురించి తప్పుగా మాట్లాడినా సరే నేను దులిపేసుకుంటా, పట్టించుకోను. పెడతాడు కుక్క నా కొడుకులు, కోది నా కొడుకులు పెట్టారు కదా అని పట్టించుకోవద్దు. అంతేగాని నీకు ట్రోల్స్ ఫ్యాషనా? నువ్వు కెమెరా ముందర డాన్స్ చేయడం ఫ్యాషనా? నువ్వు కెమెరా ముందర వంటలు చేయడం ఫ్యాషనా? ఇది చేయొద్దని నేను అనట్లేదు. ఇలాగని చెప్పి నువ్వు చేస్తూ నువ్వు ఎవడో ఏదో కామెంట్ పెట్టాడని నువ్వు చచ్చిపోయావు అనుకో, నీ పిల్లలు అనాథలు అయిపోతారు, నీ తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నీ భర్త అయితే పిచ్చోడు అయిపోతాడు పెళ్ళి అయితే. ఇదంతా చేయడం కోసం నువ్వు ట్రోల్స్ చేసి రీల్స్ చేస్తున్నావా? ఎందుకు ఇలా? అవసరం లేదు. మహిళలు మంచి మనసు సున్నితమైన వాళ్ళు ఉన్నారు, రెబలైన అమ్మాయిలు ఉన్నారు, రెబలైనటువంటి రాక్షసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మహిళల గురించి నేను చాలా కొంచెం బ్యాడ్గానే మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి అమ్మాయిలు బాగాలేరు, అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే బాగాలేరు. దాని మీద నేనేంటంటే కొంచెం అమ్మాయిల గురించి తప్పుగానే మాట్లాడతాను. ప్రవర్తన బాగాలేదు. అమ్మాయిలు కాలేజీలకు వెళ్తున్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా, ఆఫీసులో ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అనేది తెలియకుండా అయిపోతున్నారు. వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్లు అంటూ లక్షల్లో శాలరీలు అంటూ వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేస్తున్నారు. ఫస్ట్ ప్రైవసీ కోరుకుంటున్నారు. ప్రైవసీ ఎంతవరకు? నీ హద్దు దాటిన అంతవరకే నీ ప్రైవసీ. దాటిన తర్వాత నీ లైఫ్ అనవసరం. ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి దగ్గర నీ లైఫ్ అనవసరం. ఇంతకు ముందులో ఒక సామెత ఉండేది, ముళ్ళెళ్ళి అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా అరిటాకే జినిగిద్ది, ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా అరిటాకే జినిగిద్దని. అరిటాకే. ఇప్పుడు ఎప్పటికైనా సరే అమ్మాయి, అబ్బాయి. అలాగని ఇద్దరిని కొట్టిద్ది అమ్మాయి, నలుగురిని కొట్టిద్దా? కొట్టలేదుగా. అదే అబ్బాయి అనుకో, కొంచెం ఓపుకుంటుంది కనుక కొడతాడు. అమ్మాయి ఎందుకు కొట్టలేదు అంటే, అమ్మాయి మరొక మనిషికి జన్మనిస్తుంది. ఫస్ట్ అక్కడ ఏంటంటే వీక్ పాయింట్ అక్కడ పెట్టాడు దేవుడు. దాని మీద ఏంటంటే అమ్మాయి ఎంతవరకు ఫైట్ చేయలేదు, ఫిజికల్గా బాగుంటే తప్పితే. కనుక ఈ ట్రోల్స్లు, ఈ వీడియోలు చేయండి అమ్మా, చేయొద్దని నేను చెప్పట్లేదు. మీ ఫ్యాషన్ని మీరు ఆపుకొని మీరు ఇది అవ్వమని నేను చెప్పట్లేదు. వచ్చిన కామెంట్లని మీరు ఇదిగా తీసుకొని మీ ప్రాణాలను మీరు తీసుకున్నంత వరకు వెళ్ళొద్దు. మీ భర్తలకి నచ్చితే చెయ్యండి, మీ పిల్లలకి నచ్చితే చెయ్యండి, లేకపోతే అన్నీ మూసుకొని ఏమైనా బిజినెస్లు చేసుకోండి. చక్కగా మంచి చిన్న బిజినెస్లు వస్తున్నాయి, చిన్న జాబులు వస్తున్నాయి, ఇటువంటివి చేసుకోండి. అంతేగాని ఇట్లా ప్రాణాలు తీసుకొని మీ తల్లిదండ్రులకి కడుపు సోకాన్ని, మీ భర్తని పిచ్చివాడిని, మీ పిల్లల్ని అనాథల్ని చెయ్యొద్దు.